శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ఈరోజు మనం శ్రావణ మాసంలోని వరలక్ష్మి వ్రత ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం. ముందుగా భక్తులందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. శ్రావణ మాసం శుభప్రదం. శ్రవణ నక్షత్రంలో సూర్యభగవానుడు ప్రవేశించటం వల్ల శ్రవణ నక్షత్రంతో ప్రారంభం కావడం వల్ల శ్రావణ మాసము అంటారు. ఈ శ్రావణ మాసంలో అన్ని రోజులు కూడా శుభప్రదాలే. శ్రావణం లక్ష్మీప్రదం. అంటే ప్రకృతి అంతా కూడా చిగురించి ప్రకృతి మాత సుభిక్షంగా ఉండటానికి కోసం కావలసినటువంటి మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని, పాడి పంటలను అందించేటటువంటి సమయం. ప్రకృతిలోని విశ్వవ్యాప్తమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి శుభాన్ని అందించేటటువంటి వాతావరణము ప్రకృతిలో వెలివిరుస్తుంది శ్రావణ మాసంలో. అందుకే శ్రావణ మాసం 30 రోజులు కూడా పర్వదినాలుగానే పాటిస్తారు మన భారతీయులు. ఎందుకంటే శ్రావణ మాసంలో వచ్చే 4 శుక్రవారాలు లక్ష్మీ అమ్మవారికి, 4 సోమవారాలు పరమశివుడికి, 4 మంగళవారాలు మంగళగౌరీ వ్రతం, అదేవిధంగా పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, రాఖీ పండగ, బహుళంలో కృష్ణాష్టమి, శ్రీకృష్ణుల వారు పుట్టినరోజు, శ్రావణ మాసంలోని అమావాస్య కూడా విశిష్టమైనదే, పోలా అమావాస్య. ఇట్లా అనేక విశిష్టమైనటువంటి పర్వదినాలు కాబట్టి శ్రావణ మాసం అంతా కూడా లక్ష్మీప్రదం అంటారు. స్కాంద పురాణంలో శివుడు పార్వతీదేవికి ఈ యొక్క శ్రావణ మాసం యొక్క విశిష్టత, ముఖ్యంగా శ్రావణ మాసంలో చేసేటటువంటి వరలక్ష్మి వ్రతం గురించి వివరించడం జరిగింది. పరమశివుడు పార్వతీదేవికి చెప్పిన తర్వాత పార్వతీమాత కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి లక్ష్మీ అమ్మవారి చేత వరాన్ని పొందినట్టుగా మనకు స్కాంద పురాణంలో ఉంది. ముఖ్యంగా భారతీయ స్త్రీలు భర్త క్షేమంగా ఉండటం కోసం, కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉండటం కోసం చేసే వ్రతాలే మనకు అధికంగా కనిపిస్తాయి. వారు మాత్రమే బాగుండాలి అని చేసే వ్రతం ఇది స్త్రీలకు లేదండి. నిస్వార్థంగా కుటుంబ సభ్యులందరూ, సమాజం అంతా కూడా, తన పరివారం అంతా కూడా, ముఖ్యంగా భర్త క్షేమంగా ఉండాలి, వారు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి చేసే వ్రతంలో వరలక్ష్మి వ్రతం ఒకటి. వరాన్ని ఇచ్చేటటువంటి లక్ష్మి. ఈ అష్టలక్ష్ముల్లో మనకు ఐశ్వర్యప్రదాయినైనటువంటి మాత లక్ష్మీమాత. దీంట్లో వరం ఇస్తుంది. ఏం వరం ఇస్తుంది అంటే క్షేమంగా ఉండటానికి కావలసినటువంటి వరాలను ఇస్తుంది. మహాలక్ష్మి అమ్మవారేమో ఐశ్వర్య ప్రదాత.
వరలక్ష్మి అమ్మవారు, అష్టలక్ష్ముల్లో వరలక్ష్మి అమ్మవారు క్షేమాన్ని ఇస్తుంది. క్షేమము అంటే అది కూడా ఐశ్వర్యమే. మనకు ధనం ఉండటమే ఐశ్వర్యము కాదు. ఆరోగ్యలక్ష్మి, ఆరోగ్యంగా ఉండటం లక్ష్మీప్రదం. సంతోషంగా ఉండటం లక్ష్మీప్రదం. తృప్తిగా ఉండటం లక్ష్మీప్రదం. తర్వాత ప్రశాంతంగా ఉండటం లక్ష్మీప్రదం. అన్ని రకాల పనులు విజయవంతం కావడం లక్ష్మీప్రదం. వేడుకలన్నీ కూడా సమయానుకూలంగా జరగటం లక్ష్మీప్రదం. ఇట్లా లక్ష్మి అంటే సుఖాన్ని, సంతోషాన్ని, శాంతిని ఇచ్చున్నది. ఐశ్వర్యము అనేటువంటి అర్థం ఉన్నప్పటికీ కూడా డబ్బులు మాత్రమే ఐశ్వర్యము కాదు. దాని వెనక అనేక రకాలైనటువంటి సుఖ సంతోషాలు ఉంటాయి. అవన్నీ ఇచ్చే అమ్మవారు వరలక్ష్మి మాత. ఈ వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు చేస్తారు. ఈ సంవత్సరం మనకు 5 శుక్రవారాలు వచ్చాయి. సహజంగా 2వ శుక్రవారమే వరలక్ష్మి వ్రతము మనకు సహజంగా వస్తుంది. కానీ ఈసారి 3వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం వచ్చేసింది. అంటే పౌర్ణమికి ముందు చేస్తాం కాబట్టి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఇంకా లక్ష్మీమాతకు అనుకూలమైనది అని చెప్పేసి ఆ రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తాం. ఈ వరలక్ష్మి వ్రతం రోజున స్త్రీలు పాటించే కొన్ని నియమాలు ఉన్నాయి. ఒక వరలక్ష్మి వ్రతమే కాదండి, శ్రావణ మాసం అంతా కూడా చాలామంది దీక్షగా ఉంటారు. ముఖ్యంగా ఉపవాస దీక్ష. దీంట్లో ఉపవాసము అంటే అమ్మవారికి సమీపంలో ఉండటం. సమీపంలో ఉంటే నిత్యము అమ్మవారిని మనసులో ధ్యానించటం. ఈ 30 రోజులు కూడా అమ్మవారి ధ్యాసలో ఉండాలి. అమ్మవారిని జపం చేస్తూ ఉండాలి, మననం చేస్తూ ఉండాలి. మననాత్ త్రాయతే ఇతి మంత్రః అని చెప్పుకున్నాం కాబట్టి నిరంతరం మనసులో అమ్మవారిని మనం జపిస్తూ ఉండటమే దీని ప్రత్యేకత. దీంట్లో ఉపవాస దీక్ష కూడా చెప్పబడింది. ఉపవాసము అంటే ఆహారాన్ని పూర్తిగా మానివేయటం కాదు, ఆహార నియమాలలో మార్పులు చేసుకోవటం. అంటే మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం పండో పొలము తిని ఉండటం. అది కూడా సూర్యాస్తమయానికి ముందే కొద్దిగా ఏదో పాలు స్వీకరించి ఓ పండు తిని ఆ రోజంతా కూడా మళ్ళీ మనం ఆ రాత్రంతా ఉపవాసం ఉండటం. మళ్ళీ యథావిధిగా ప్రాతకాలంలో స్నానాధికాలు చేసుకొని మళ్ళీ పూజా విధానం చేయటం. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతంలో మనకు అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి విషయం ఏంటంటే శుభ్రమైనటువంటి స్థలంలో లక్ష్మీ అమ్మవారు నివాసం ఉంటుంది. శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. తర్వాత అలంకరణగా ఉండాలి. అలంకార ప్రియో విష్ణు అంటాం కదా, అమ్మవారు కూడా అంతే. లక్ష్మీ అమ్మవారు కూడా ఎక్కడ మంచి అలంకారము, మంచి శుభ్రత, మంచి శుచిని పాటిస్తారో అక్కడ అమ్మవారు కొలువై ఉంటుంది. కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజున వరలక్ష్మి వ్రతం ఆచరించేవారు మన దేవాలయ ప్రాంగణంలో, అంటే మనం ఇంట్లో ఉండేటటువంటి దేవుడి స్థలం ఏదైతే ఉంటుందో అక్కడ శుభ్రంగా చేసుకొని అమ్మవారికి ఒక పీట వేసి, అంటే ఒక ఆసనం, దీంట్లో ఉన్నటువంటి ఏదైనా ఒక ఆచ్ఛాదన రూపంలో ఉన్నటువంటి పీట వేసి దాంట్లో ఒక నూతన వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం మీద బియ్యం పోసి, ధాన్యలక్ష్మి కూడా అంటాం కదా, కాబట్టి ధాన్యాన్ని పోసి
బియ్యం కూడా లక్ష్మీప్రదం. అన్నం పరబ్రహ్మ స్వరూపం, బియ్యం లక్ష్మీప్రదం. ఆ బియ్యం పోసేసి దాంట్లో కలశాన్ని ఏర్పాటు చేసుకొని, అంటే ఇంట్లో ఉన్నటువంటి రాగి కలశం కానీ, ఇత్తడి కలశం కానీ, ఇంకా వీల్లేదు అనుకున్న వాళ్ళు అంటే స్టీల్ కలశాన్ని పెట్టకూడదు. రాగి, ఇత్తడి, పంచలోహాలు. అయితే పూర్వము మట్టి కలశం కూడా పెట్టేవారు. అది కూడా శుభప్రదమే. మట్టి కూడా అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు, భూమాత కాబట్టి లక్ష్మీప్రదంగా ఏది ఉంటే అది శుద్ధమైనటువంటి మట్టి పాత్రను కూడా కలశంగా పెట్టేవారు. దాని మీద ఒక కొబ్బరికాయ, పంచపల్లవాలు అంటారు. అంటే 5 రకాల ఆకులు, మామిడాకు, మర్రాకు, జువ్వాకు, మోదుగాకు, మారేడాకు. ఈ 5 పంచపల్లవాలు కనుక దొరికితే, లేదంటే మామిడి కొమ్మ వేసి దాంట్లో నీరు పోసి కొబ్బరికాయ పెట్టేసి ఒక నూతనమైనటువంటి జాకెట్ పీస్, బ్లౌజ్ పీస్ పెట్టేసి దాన్ని కలశంగా పెట్టుకొని, కలశం ఏమిటి అంటే బ్రహ్మాండం. కలశస్య ముఖే విష్ణు, కంఠే రుద్రసమాశ్రితః, మూలే సస్తతితో బ్రహ్మ, మధ్యే మాతృగణాశ్రుతః, కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా. ఇట్లా చెప్తాం కదా. కాబట్టి కలశాన్ని ఏర్పాటు చేసుకొని అమ్మవారి రూపు ఏదైనా ఉన్నట్టయితే, అంటే 1 ఇంచు మందం మాత్రమే ఉండాలి. అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క ప్రతిమ కానీ, బిళ్ళ కానీ, దాని రూపు అంటారు. పసుపుతో గౌరీమాతను చేసుకొని, పసుపు విఘ్నేశ్వరుడు అంటాం కదా, పసుపుతో గౌరీమాతను చేసుకొని ఆ గౌరీ అమ్మవారి యొక్క నుదుటి మీద ఈ లక్ష్మీ అమ్మవారి యొక్క బిళ్ళను ప్రతిష్ఠించాలి. అది బంగారుదై ఉంటే మంచిది, శుభప్రదం అంటారు. కాబట్టి మిగతా లోహాలతోటి చేసినటువంటి అమ్మవారు అంత శుభప్రదము కాదు అనేటువంటి ఒక ఐతిహ్యము. ఒకవేళ కలిగిన వాళ్ళు పెట్టుకోవచ్చు, లేని వాళ్ళు లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకుంటారు. ఉంటే మంచిది, అమ్మవారి రూపు ఉంటే మంచిది, లేదంటే మామూలుగా ఫోటోతోటి మనం చేసుకోవచ్చు. ఆ విధంగా ఏర్పాటు చేసుకొని మామూలుగా షోడశోపచార పూజ చేసుకొని సంకల్పం చేసుకొని 9 పోగుల దారాన్ని, అంటే మనకు 9 శుభప్రదాలైనటువంటి వరాల్ని ఇస్తుంది వరలక్ష్మీ మాత. ఈ 9 కూడా నవగ్రహాలకు ప్రతీక. సూర్య భగవానుడి వల్ల మనకు ఆత్మ బాగుంటుందని, చంద్రుడి వల్ల మనసు బాగుంటుందని, అంగారకుడి వల్ల శరీరం బాగుంటుందని, బుధుడి వల్ల బుద్ధి బాగుంటుందని, బృహస్పతి వల్ల సంతానం బాగుంటుందని, శుక్రుడి వల్ల భర్త బాగుంటాడని, శని వల్ల అన్ని రకాల పనులు విజయవంతమవుతాయని, రాహు వల్ల ప్రశాంతమైనటువంటి దృష్టి ఉంటుందని, కేతు వల్ల అజ్ఞానం తొలగిపోతుందని, ఇట్లా 9 రకాల వరాలను ఇచ్చేటటువంటి వరలక్ష్మి. కాబట్టి 9 పోగులు గల దారాన్ని మనం కుడి చేతికి ధరిస్తాం. అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని మనం పెడతాం. అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యము క్షీరాన్నము, ప్రత్యేకంగా గారెలు. ఏ గారెలైనా పర్వాలేదు. గారెలు అమ్మవారికి చాలా ప్రీతికరంగా స్వీకరిస్తుంది. తర్వాత పరమాన్నము, పాలతో చేసేటటువంటి ఏ పదార్థానైనా అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. ఈ విధంగా ఆచరించిన తర్వాత ఇక చారుమతి కథ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అది అందరికీ కూడా విదితమే. ముఖ్యంగా ఏంటంటే దీంట్లో మనకు లక్ష్మీ స్వరూపిణైనటువంటి స్త్రీ అంటేనే లక్ష్మీదేవి. గృహలక్ష్మి అంటే స్త్రీయే, ఆమె లక్ష్మీ రూపం. ఆ యొక్క లక్ష్మీ రూపంలో ఉన్నటువంటి స్త్రీ మరి కొంతమంది స్త్రీలలో అమ్మవారిని దర్శించుకొని, నాలో ఏదైతే లక్ష్మీ స్వరూపం ఉందో
నా తోటి స్త్రీలలో కూడా లక్ష్మి అమ్మవారు ఉన్నారని చెప్పేసి ఒక 5గురు ముత్తైదువులకు కానీ 9 మందికి కానీ 16 మందికి కానీ 21 మందికి కానీ ఇట్లా శక్తిని అనుసరించి వాయనాలు దానంగా ఇస్తాం. వాయన దానం కలిగిన వారు చీరసారె పెడతారు, గాజులు. కొంచెం లేనివారు ఒక 2 జాకెట్ పీసులు, 2 అరటిపళ్ళు, 2 ఒక్కలు, 2 ఆకులు ఇట్లా. ఇంకా కొంచెం స్థితిమంతులు బంగారాన్ని కూడా దానం ఇస్తారు. వారందరికీ కూడా భోజనాధికాలు ఏర్పాటు చేస్తారు. ఎంత గొప్ప సంస్కృతి అండి! తోటివారిలో లక్ష్మీదేవిని దర్శించి వారందరూ కూడా చుట్టుపక్కల ఉన్నవారు ఎవరైనా సరే ముత్తైదుల్ని పిలుచుకొని వాళ్ళకు భోజనము దానంగా పెట్టి వాళ్ళని గౌరవించి వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకుంటారు. ప్రపంచంలో ఏ సంస్కృతిలో అయినా ఉందేమో చూడండి, మీరు ఏ కమ్యూనిటీలో కానీ ఉందేమో చూడండి. ఒక స్త్రీ మరొక స్త్రీ కాళ్ళకు నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకున్నటువంటి సంస్కృతి ఏ కమ్యూనిటీలో కూడా మీరు గమనించండి ఉందేమో. ఓ 10 మందిని పిలిచి ఆడవారిని భోజనాలు పెట్టే సంస్కృతి ఎక్కడైనా ఉందేమో మీరు గమనించండి. ఎంత గొప్ప సంస్కృతి అండి! ప్రకృతి ఆరాధన, మానవీయ ఆరాధన, భగవానుడి యొక్క స్వరూపంగా భావించి ప్రతి వస్తువును కూడా అలంకారప్రాయంగా మనం అందరి యందు దేవుడు ఉన్నాడనేటువంటి నమ్మకంతో చేసేటటువంటి దీక్షాపూరితమైనటువంటి వ్రతమే వరలక్ష్మి వ్రతం. ప్రజలందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ, లక్ష్మీ అమ్మవారిని ఈ రోజున ప్రార్థన కలిగిన వారు ఈ విధంగా చేయవచ్చు. సౌకర్యం ఉన్నవారు, సౌకర్యం లేనివారు ఏదో లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకొని ఒక దీపారాధన చేసుకొని ప్రార్థన. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకుర శ్రీమన్మంద కటాక్షలబ్ధ వివద్ బ్రహ్మేంద్ర గంగాధర త్వాం త్రైలోక్య కుటుంబినీం సరద్విజాం వందే ముకుంద ప్రియ. శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి ఇచ్చా ప్రసన్నా మమ సర్వదా అని చెప్పేసి ప్రార్థన చేసి అమ్మవారిని మనసులో ధ్యానం చేసుకుని ఆ రోజు ఒక్కరోజు ఉపవాసం ఉన్నట్టయితే తప్పకుండా మనకు భర్త క్షేమంగా ఉంటారు. వారి క్షేమమే మనకు ఐశ్వర్యం. ఆయన ఉన్నన్ని రోజులు స్త్రీలకు ఎటువంటి ఇబ్బంది కలగదు. అంటే సకల సౌభాగ్యాలను కలిగించేటటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం. సౌభాగ్యం అంటే భర్త క్షేమం. భర్త క్షేమంగా ఉంటాడంటే తను క్షేమంగా ఉంటుంది, తన పిల్లల్ని కూడా క్షేమంగా ఉండేటట్టుగా చూసుకుంటాడు. కాబట్టి కుటుంబ యజమాని ఎప్పుడూ కూడా హాయిగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలి. తనను, తన పిల్లల్ని, పిల్లాపాపల్ని ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండాలని చేసేటటువంటి వ్రతమే వరలక్ష్మి వ్రతం. స్వస్తి ప్రజాభ్య.